Put me on top, everybody drop. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఏదో ట్రావెలింగ్ వీడియోని. ఎస్, ఇదైతే ట్రావెల్ వ్లాగ్ అండి. మేమైతే పూరికి బయలుదేరుతున్నాం, ఒరిస్సాలోని పూరి జగన్నాథ టెంపుల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇలాగా ఒక టెంపో ట్రావెలర్ని అయితే వెంచుకున్నామండి. ఇదైతే 12 సీటర్, వెనక సోఫా కమ్ బెడ్ కూడా ఉంది. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. దీనిలో అయితే మేము ప్రయాణిస్తున్నాము పూరికి, ఒరిస్సాలో ఉన్న మన పూరి జగన్నాథ టెంపుల్కి. ఇది మొత్తం 12 సీటర్ అని చెప్పాను కదండి. రెక్లైన్ సీట్స్ ఉన్నాయి. లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. అసలు మేము ఒక 30 అన్న టెంపో ట్రావెలర్స్ సర్చ్ చేయంగా ఇదైతే దొరికింది. ఇది క్రూజ్ అంటే క్రూజేనండి. లగేజ్ అన్నీ పెట్టుకుంటాకి చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జర్నీని స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుందాం మిగతా విశేషాలు. చాలా లాంగ్ జర్నీ బై రోడ్ అయితే వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ మన జర్నీకి ఇలాగైతే దిష్టి తీస్తూ ఒక కొబ్బరికాయని అయితే కొట్టేసి మన జర్నీని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. మా ప్రయాణాన్ని మేము విజయవాడ సింగనగర్ నుంచి స్టార్ట్ చేశాము. మా చెల్లి వాళ్ళ ఇంటి నుండి ఈ సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుండి విజయవాడ సిటీ కాంతులతో భలే కనిపిస్తుందండి. మేము ఈవినింగ్ అరౌండ్ 7:45, 8 o'clockకి మా జర్నీని అయితే స్టార్ట్ చేశాము. హనుమాన్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి అయితే పిల్లలకి బాగా ఆకలి అనిపించింది. అక్కడ మా అమ్మగారు వద్దన్నా కూడా పెరుగన్నం, పొటాటో ఫ్రై అయితే చేసుకుని వచ్చారు. పిల్లల ఆకలి తల్లికి మాత్రమే తెలుసు కదా. మేమైతే లగేజ్ బరువు ఇదంతా అని చెప్పి టిఫిన్స్ అయితే బయట ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కానీ మా అమ్మగారు మాకు తెలియకుండానే ఇలాగ పెరుగన్నం, అదే నేను మజ్జిగ చారును పొటాటో ఫ్రై అయితే చేసుకుని వచ్చారు. ఎంతైనా తల్లి అనిపించింది ఆ టైంలో మాకు. మేము ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర కాసేపు ఆపి పిల్లలకు ఫుడ్ అయితే ఫీడ్ చేసేసామండి. మేము నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:30కి అలాగ పూరిని అయితే చేరుకున్నాము. మధ్యలో మార్నింగ్ 6 o'clock అలాగ శ్రీకాకుళం దగ్గర కాస్త ఫ్రెషప్ అయితే అయ్యాము. ఒరిస్సా ఎంటర్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఒరిస్సా ఎంటర్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసామన్నాను కదా. మొత్తం మీద టోటల్ 350 రూపీస్ అయ్యింది. 9 మెంబర్స్కి టిఫిన్స్ అయితే. అలా అని ఏదో ఒక ఐటెం అయితే తీసుకోలేదు, కడుపు నిండా తిన్నాము. చాలా తక్కువ పడింది ప్రైస్ అయితే అనుకున్నామండి. రాత్రంతా నిర్విరామంగా ఈ డ్రైవర్ గారు అయితే తోలారు బండిని. రమేష్ ఈయన పేరైతే. అసలు ఎట్లా నిద్రపోకుండా తోలాడు మాకైతే అర్థం కాలేదు. కానీ చాలా బాగా తీసుకొచ్చాడు ఆయన. మేము ఇక్కడ పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గరలో నరేంద్ర వ్యూ హోటల్ అని అయితే ఉంది. దాంట్లో అయితే చెక్ ఇన్ అయ్యామండి. రూమ్ కాస్ట్ వచ్చి పర్ డే ఒక రూమ్కి వచ్చి 1500 అలా పడిందండి టోటల్ ట్యాక్స్తో. రూమ్ ఎలా ఉందో లోపల చూసేద్దాం రండి. రూమ్ చెక్ ఇన్ అయ్యి లగేజ్ అంతా సర్దుకునేసరికి మాకు మధ్యాహ్నం 2:30 అయిందండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లంచ్ కోసం రెస్టారెంట్స్ వేటకైతే బయలుదేరాము. అసలే తెలియని ఊర్లు, లంచ్ ఎట్లాగా ఉంటుందో ఏంటో అనుకుంటా మేమైతే రోడ్లు వెంటబడి వెళ్తూనే ఉన్నాము. ఇలా రోడ్డు మీద మా నాన్నగారు అయితే లుంగితో వెళ్తుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మేము సౌత్ ఇండియన్స్ అని. ఆ జగన్నాథ ప్రభువుని దర్శించుకొని వస్తున్న భక్తులైతే ఎదురయ్యారు. చాలా ప్రశాంతంగా వారికి దర్శనం అయితే జరిగినట్టుంది.
చాలా ఆనందంగా ఎదురొస్తున్నారు మాకైతే. మన సౌత్ ఇండియన్ టైప్ భోజనాలు ఎక్కడ దొరుకుతాయని వెతగ్గా స్ట్రీట్స్ అమ్మటపడి ఇలాగ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ అని హోటల్ అయితే కనిపించింది తడువుగా వెనకడుగు వేయకుండా పరుగున లోపలికైతే వెళ్ళదలుచుకున్నాము. ఎదురుగుండా ఇలాగ స్వీట్స్ అని అయితే ఇక్కడ మనకి పెట్టారు. ఇవి చూడంగానే నాకు కాకినాడ కాజాలు, తాపేశ్వరం కాజాల్లాగా అనిపించినాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళైతే ఆర్డర్ చేసేసుకున్నామండి. నేనైతే నార్త్ ఇండియన్ స్పెషల్ థాలీని అయితే ఆర్డర్ చేశాను. అసలే నేను ఎక్స్పెరిమెంట్స్లో ఎలా ట్రై చేయాలని అయితే అనుకున్నాను. మిగతా మా వాళ్ళంతా సౌత్ ఇండియన్ థాలీ, ఫ్రైడ్ రైసెస్, వెజ్ బిర్యానీస్ ఇలా అయితే ఆర్డర్ చేశారు. మరీ అంత టేస్ట్లెస్ అయితే నేను చెప్పను, కానీ మనలాగా వీళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమి వాడరనుకుంటా. ఫ్లేవర్డ్ రైస్ అంటే ఈ బిర్యానీస్ అంతా కూడా అచ్చం సోంపు వాసన అట్లాగే ఉంది. ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ గార్లిక్ ఒక ఫ్లేవర్ ఉంటుంది కదండి, అదైతే ఎక్కడ అనిపించలేదు కర్రీస్లో కానీ బిర్యానీలో కానీ వీటిలో కూడా. మనకెంతో ప్రసిద్ధిగాంచిన చార్ధాముల్లో ఒకటైనది ఈ పూరి జగన్నాథ దేవాలయం. మిగతా 3 బద్రీనాథాలయం, ద్వారక, రామేశ్వరం. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రకు ఈ పూరి జగన్నాథుని దర్శించడానికి తండోపతండాలుగా లక్షలాది భక్తులైతే ఇక్కడికి తరలి వస్తారు. అసలు పూరిలో ఈ రథయాత్ర ఎందుకు చేస్తారంటే, ఈ గుడిని నిర్మించింది ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు. ఇంద్రద్యుమ్నుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమి కోరిక కావాలని కోరగా, నా వంశం నిర్వంశం కావాలి, ఎందుకంటే నా తర్వాతి తరం వాళ్ళు వచ్చి నీకు నీ భక్తుల మధ్య నిలబడి ఈ గుడి నేను కట్టించాను, మా నాన్నగారు కట్టించారు అంటూ రాకూడదు, అందుకే నిర్వంశం చేయండి అని భగవంతుడిని ప్రార్థించగా భార్య అయిన గుండీచా మాత చాలా బాధపడతారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అమ్మ నువ్వు బాధపడకు, ప్రతి ఏటా 9 రోజుల పాటు నేను, నా అన్న బలభద్రుడు, నా చెల్లి అయిన సుభద్రాదేవి మేమంతా 9 రోజుల పాటు నీ దగ్గర ఉంటాము అని ఒక వరం అందిస్తాడనమాట. పూరి జగన్నాథుని ఆలయానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయండి. అలాగే చాలా రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చి కోయిల వైకుంఠం. కోయిల వైకుంఠం అంటే గుడి లోపల కోయిల వైకుంఠం అనే ప్రదేశం ఉంటుంది. అది శ్మశానం. ఎక్కడ విని ఉంటారు కదా, శ్మశానం అనేది గుడి లోపల ఉండటం. అదేనండి పూరి జగన్నాథ స్వామి ఆలయం యొక్క విశిష్టత. పగలు మాత్రమే తెరిచి ఉంటుంది శ్మశానం కాబట్టి. సాయంత్రం 5-6 o'clock అలా క్లోజ్ చేస్తారు. ఎవరైనా చూడనట్లయితే ఇది మాత్రం చూడండి. శ్మశానం ఎందుకు ఉంది అంటే, కోయిల వైకుంఠం అనేది ప్రతి అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో ఈ కొలువై ఉన్న పూరి జగన్నాథుని విగ్రహాలను తొలగించి కొత్తవి అమరుస్తారండి. ఈ ప్రక్రియను నవకళేబరం అంటారు. అంటే కొత్త కళేబరం అంటే కొత్త భౌతిక దేహం అనే అర్థం. ఈ పాత వాటిని తీసుకువెళ్ళి ఈ కోయిల వైకుంఠంలో భూస్థాపితం చేస్తారు. ఎలాగైతే మానవ మృతదేహాన్ని మనం బరియల్ గ్రౌండ్ అంటే శ్మశానంలో ఎలాగైతే మనం పూడ్చిపెట్టడం, వాటికి చేయాల్సిన కర్మ కార్యక్రమాలు చేస్తామో, అలాగే పూరి జగన్నాథుని ఆలయంలో ఒక విగ్రహాలను కూడా అదే రీతిలో ఊరేగించి శ్మశానం అదేనండి కోయిలకుంట్లో ఇలాగా భద్రపరుస్తారు మట్టి లోపల అనమాట. తిరిగి మళ్ళీ మనం ఓపెన్ చేసి చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాలు అనేది ఉండవు. అసలు విగ్రహాలు అనేది మనం ఏ మట్టితోనో రాయితోనో ఏదైనా లోహంతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత వచ్చి చెక్కతో తయారు చేస్తారు, కలపతో. ఆ చెక్క అనేది సాదాసీదా చెట్టుతో కాదండి, అది వేప చెట్టుతో చేస్తారు. ఈ వేపదారు అనేది ఏ చెట్టు పడితే ఆ చెట్టుతో కూడా చేయరు. దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. పూర్వం విద్యాపతి వంశస్థులు మరియు కోయదొర అయిన విద్యావసు వంశస్థులు కలిసి 15 మంది బృందంగా మారి వారే ఈ వేపదారును ఎంచుకుంటారు. దానికి ఒక ప్రక్రియ ఉందండి. వీరంతా కలిసి కాకట్పూర్ అని ఒక ఊరుంది, కోణార్క్ నుంచి 7-8 కిలోమీటర్ల దూరంలో. అక్కడ సర్వమంగళాదేవి ఆలయం ఉంది. మహిమాన్వితమైన అమ్మవారు. వీరి గ్రూప్ సభ్యులో ఒక హెడ్, ఆయనకి కల్లో స్వప్నంలో కనిపించి ఏ చెట్టు ఎంచుకోవాలి, ఎక్కడ ఉంది అనే సూచనలు అయితే ఇస్తారు.
ఏ చెట్టు అయినా వీళ్ళు వెళ్ళి ఏం చేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చు, కానీ అలా జరగదు. ఒక 11-10 సూచనలు అయితే ఉన్నాయండి ఎలాంటి చెట్టుని ఎంచుకోవాలనేది. స్వామివారి విగ్రహమూర్తిని తయారు చేసే వేప చెట్టుకు ఎక్కడ కూడా తొర్ర ఉండకూడదు, అలాగే ఏ పక్షి కూడా గూడు కట్టి ఉండకూడదు. పక్కనే తులసి మొక్క అనేది కంపల్సరీగా మొలిచి ఉండాలి. అలాగే ఆ చెట్టు మీద 4 గుర్తులైతే ఉంటాయండి. శంఖము, చక్రము, పద్మము, నాగలి గుర్తులైతే ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయండి. ఆ గుర్తులైతే కంపల్సరీగా ఉంటాయి. అలాగే చీమలు పుట్ట పెట్టి ఉంటుందండి. ఆ పుట్టలో జాతి సర్పం కూడా ఉంటుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది కూడా వెళ్ళిన 15 మంది బృందానికి ఆ జాతి సర్పం అనేది. అలాగే ఈ వేప చెట్టు యొక్క ఆకులు తీయగా ఉంటాయండి. అసలు ఇది ఎక్కడైనా జరుగుతుంది ఈ విడ్డూరం. వేప చెట్టు అంటేనే చేదు, కానీ మహిమాన్వితమైన స్వామివారి లీల చూసారా, ఆ చెట్టు యొక్క ఆకులు తీయగా ఉంటాయండి. ఆ చెట్టుకి శాఖలు వచ్చి అంటే కొమ్మలు 3, 5, 7, 7కు మించి అయితే శాఖలుగా అయితే కొమ్మలు ఉండకూడదండి. అలా ఉంటే ఆ చెట్టు కూడా పనికిరాదు స్వామివారి విగ్రహానికి తయారు చేయడానికి. 3 కొండలు, 3 నదులు, 3 మార్గాలు కలిసి ఉన్న చోట అయితే ఆ చెట్టు కనిపిస్తుంది. ఇలాంటి విశిష్ట ఆనవాళ్ళు కలిగిన చెట్ల గురించి కాకట్పూర్ అమ్మవారు బృందం యొక్క పెద్ద వహిస్తున్న ఆయన స్వప్నంలోకి కనిపించి ఇవన్నీ చెప్తారండి. ఇలాంటి వేప చెట్లు 4 అయితే కనిపిస్తాయండి. అలాంటి వేప చెట్ల దగ్గరికి వెళ్ళేసరికి ఎవరైతే ఈ టీం గ్రూప్ ఉంటారు కదండి, ఆ హెడ్ ఆయనకి రోమాలు నిక్కపరుస్తాయి. అలాగే వాళ్ళకి శంఖనాదాలు ఇలాంటి శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయండి. ఆ చెట్లకి ఇటువరకు ఎవరైనా పూజ చేసి ఉండాలి, పసుపు కుంకుమ రాసి అట్లా పూజ చేసిన చెట్లే పనికొస్తాయి. 4 వర్ణాలతో ఉన్న చెట్లు అయితే కనిపిస్తాయండి. 4 వచ్చేసి ఒకటి నలుపుది మన పూరి జగన్నాథుని స్వామివారికి, పసుపు వచ్చి సుభద్రాదేవికి, తెలుపు వచ్చి బలరామకృష్ణుడికి, ఎరుపు చెట్టు వచ్చేసేమో సుదర్శనుడికండి. ఇలా 4 రకాల 4 రంగుల్లో వేప చెట్టుని మనం ఎక్కడ వేప దారువులను కోయిల వైకుంఠకి తీసుకొచ్చి అక్కడ స్వామివారి మూర్తులుగా మలుస్తారండి. చేసేటప్పుడు మూర్తులుగా శబ్దాలనేవి బయటికి రాకుండా శంఖనాదాలు అలాగే వేద మంత్రాల పఠనం చేస్తున్నట్టుగా శబ్దాలు అనేవి చేస్తారు. బయటకైతే ఆ మూర్తులను తయారు చేసే శబ్దాలను బయటకైతే రానివ్వరండి. స్వామివారి మూర్తులను మలచిన తర్వాత పాత మూర్తులలో ఉన్న బ్రహ్మ పదార్థం అనేది, అదేనండి శ్రీకృష్ణుని గుండె అంటారు. ఆ బ్రహ్మ పదార్థం అనేది ఇప్పటివరకు ఎవ్వరూ కూడా స్వయంగా నేరుగా నేత్రాలతో అయితే చూడలేదు, అలాగే చేతులతో కూడా తాకలేదండి. అది మార్చేటప్పుడు కూడా పూరి జగన్నాథుని ఆలయం మొత్తం కూడా కరెంట్ అనేది తీసేస్తారు. అలాగే ఈ ప్రక్రియ చేసేవాళ్ళు కూడా పూజారులు కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు కూడా క్లాత్స్ అనేది పట్టు వస్త్రాలు చుట్టుకొని వెళ్ళి ఆ పదార్థం బ్రహ్మ పదార్థాన్ని పట్టుకొని కొత్త మూర్తుల్లోకి అమరుస్తారండి. చాలామంది చెప్తారు అది కాస్మిక్ రేస్ లాగా చాలా పవర్ఫుల్ ఎనర్జిటైజ్డ్గా ఉంటుంది ఆ యొక్క పదార్థం అనేది, ఆ మెటీరియల్, ఆ సబ్స్టెన్స్ ఏంటనేది ఇప్పటివరకు ఎవ్వరికైతే తెలియదు, ఎవ్వరికి అంత చిక్కనిదిగా ఉంది. ఇకపోతే స్వామివారి దర్శనం గురించి టికెట్ ప్రైజెస్ గురించి అయితే చెప్తాను. గుడి లోపల వెళ్ళటానికి అందరికీ ఫ్రీయేనండి, లోపల ఎటువంటి టికెట్లు అనేది ఉండదు. ఇన్ని ఆలయాలు చూసాను కానీ ఈ పూరి జగన్నాథుని ఆలయం దర్శనం అనేది చాలా చాలా కష్టంగా జరిగిందండి. అసలు తండోపతండాలు ఎంతమంది జనాలు, ఒక సిస్టమాటిక్గా అయితే లేదు, చాలా క్రౌడ్గా ఉన్నారు, తొక్కిసలాటగా చాలా అయితే జరిగింది. నాకైతే మొన్న తిరుమలలో జరిగిన సంఘటన ఏమన్నా జరుగుతుందా అన్న భయం అయితే వేసింది. నేను ఇచ్చే సలహా అయితే ఏదైనా ఫెస్టివల్ టైంలో లేదా సెలవు దినాల్లో అయితే అస్సలు వెళ్ళొద్దు. కొద్దిగా ఆడ్ టైమింగ్స్లో వెళ్ళండి, అంటే స్కూల్స్ కాలేజెస్ ఉండి కొద్దిగా వీకెండ్స్లో కాకుండా మధ్య రోజుల్లో అయితే వెళ్ళండి అండి. ఫ్రీగా మీకు చాలా చక్కగా స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే స్వామివారి ఆలయం లోపల మొత్తం కమర్షియల్ అనండి, ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బే. ఒక పంతులు గారు మనకి శతగోపం పెడతారు కదా దేవాలయంలో, అలా పెట్టాలన్నా కూడా డబ్బే. అసలు 100 రూపాయలు నోటు చూడందే వాళ్ళు మన మొహం కూడా చూడరు అనమాట. అలాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అయినా రద్దీ ఉన్నప్పటికీ స్వామివారిని కొన్ని సెకండ్ల పాటు మనం కళ్ళారా వీక్షిస్తాము, కానీ ఇక్కడ మాత్రం మిల్లీ సెకండ్ల టైం కూడా ఉండట్లేదు. స్వామివారిని అసలు చాలామంది చూడకుండానే ఆ కోవెల లోపలికి వెళ్తే చాలు అన్నట్టుగా తండోపతండాలుగా జనాలైతే
తోసేసుకుంటున్నారు. అలా ఉంది. మాకు దర్శన భాగ్యం అయితే అంత బాగా అయితే జరగలేదు. దీనికి మేము 1600 రూపాయలు వెచ్చించాము. 1600 రూపీస్. టికెట్ లేదు కదా, ఎందుకు వెచ్చిచ్చారంటే గేటు బయట చాలామంది గుడి లోపల వరకు దర్శనం చేయిస్తాము అని చెప్పారు. బయట క్యూ లైన్లో చూశారు కదా, చాలామంది జనాలు వెయిటింగ్లో అయితే ఉన్నారు. ఆ బార్కెట్స్ లోపల లైను అలా వెళ్ళేటట్లయితే 4 అవర్స్ అన్న పట్టిద్దని మేము చూసాము. త్వరగా దర్శనం అయిపోతుంది కదా అని చెప్పి మా 6గురికి కలిపి వాళ్ళు 2000 అడగగా మేము 1600 ఇచ్చాము. తీరా గుడి లోపల వరకే తీసుకెళ్లారు. ఆ లోపల నుండి స్వామివారిని ఒక 10 అడుగుల దూరం వరకు అక్కడ వరకే దర్శన భాగ్యం అనమాట. లోపలికంటూ వెళ్ళటానికి మాకు గంట టైం పట్టింది. అసలు ఒక లైన్ అంటూ లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు. లోపల తోసుకుంటాలే. ఎలాగైతే స్వామివారి ఆలయం లోపల కాసేపన్నా ఉన్నాం అన్న సంతోషం అయితే మాకు మిగిలింది. ఆ తర్వాత బయట ఉపాలయాలు అయితే బోల్డ్ ఉన్నాయి. ఆ గుడి వెలుపల జగన్నాథ స్వామివారి దర్శనం అయిన తర్వాత ప్రాంగణంలో కాసేపు కూర్చుని అలాగే సుదర్శన చక్రాన్ని గోపురం పైన ఉన్న జెండాలను చూస్తుంటే అదేదో స్టేట్ ఆఫ్ మైండ్కి అయితే వెళ్ళిపోయినట్టు అనిపించింది. అసలు నా చుట్టుపక్కల ఎవ్వరూ లేనట్టుగా, ఒంటరిగా ఉన్నట్టుగా నేను ఆ గుడిలో అదో టైపు ఫీల్ అయితే నాకు ఒక 1 మినిట్ అలా అనిపించిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అదో టైప్ ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అది ఆ లోపల ఉన్న మెటల్ అంటారు కదా, ఆ కాస్మిక్ రేస్ వల్ల కానీ ఏదైనా కానీ ఈ ఫీల్ని ఎవరైనా మీరు అనుభూతి చెందినట్లయితే నా కామెంట్స్లో తెలియపరచండి. ఇంకా పోతే పూరి జగన్నాథ్ ఆలయానికి చాలానే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, చక్రాన్ని దూరంగా చూస్తే ఎటువైపు చూసినా మన వైపు చూసినట్టు అనిపిస్తుంది. గోపురం పైన ఉన్న చక్రం సుదర్శన చక్రం. అలాగే జెండా గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో వీస్తుందని, పక్షులు ఎగరవని, విమానాలు గోపురం మీద ఎగరవని, ఇలా చాలా టైప్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు తెలిసిందే. 7 కుండలు పెట్టి ప్రసాదం ఉడికిస్తే ముందుగా పైన కుండలో ఉన్న ఆహారం ఉడికిద్దని, ఇలా బోలెడన్ని ఉన్నాయి. గుడి బయటే ఉన్న సముద్రపు అలల శబ్దం మనకి వినిపిస్తుంది. అదే గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే అలల సముద్ర శబ్దం అనేది వినిపించదంటారు. మాకు ఎటువంటి శబ్దాలు వినిపించలేదు గుడి బయట కూడా. నేను ఇప్పటివరకు ఈ వీడియోలో మొత్తం పూరి జగన్నాథ స్వామి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఆ జగన్నాథ స్వామి కృపా కటాక్షం ఎల్లవేళలా మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. పూరిలోని జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే వృద్ధులు, పిల్లలు జాగ్రత్త అండి. తొక్కిసలాటకైతే ఆస్కారం ఉంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.